కొత్తగా లేటెస్ట్ గా ఐఫోన్ లో 13 Pro Max వచ్చిందన్నమాట. సో అది కొనుక్కుందామని చెప్పేసి నేను మా వారు చక్కగా ఎలక్ట్రానిక్స్ కి వచ్చాము. లక్ష 80,000 ఇక్కడ దేవుడు బొమ్మలు ఉండవా? ఓ పని చేయి, నాకు ఐడియా వచ్చింది, అద్భుతమైన ఐడియా. క్రియేటివిటీ ఉంటే మన ఎవడు ఏమి పీకలేడురా. మాయదారి మాటలోడు నన్ను మాయలోన దించినాడు, మాయదారి మాటలోడు. హాయ్, వెల్కమ్ టు మాటిమంతి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే, నేను కొంచెం ఐఫోన్ పిచ్చిదాన్ని. సో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఐఫోన్లో 13 Pro Max వచ్చిందనమాట. సో అది కొనుక్కుందామని చెప్పేసి నేను మా వారు చక్కగా ఎలక్ట్రానిక్స్కి వచ్చాము. సో మిగతా విషయాలన్నీ కూడా నేను మీకు లోపల చెప్తాను. ఇక్కడ బయట చాలా సౌండ్స్ వస్తున్నాయి, లోపలికి వెళ్దామనండి. ఎస్, నా కోసం మా వారు అక్కడ ఫోన్స్ చూస్తూ ఉన్నారు. ఏమండి, ఉందా ఫోన్? ఫోన్ ఉంది. అసలు హైలైట్ అంటే నిజంగా లక్కీ ఏంటంటే, మనం యాక్చువల్గా హ్యాపీ మొబైల్స్ కొందాం అనుకున్నాం. ఎందుకంటే హ్యాపీ మొబైల్స్ మాకు చాలా ఇష్టమైన మొబైల్స్ మీద తెలుసు. కానీ 1 వీక్ టైం అడిగారు. శ్రీవాణి ఏమో ఈ రోజే కావాలన్నమాట. గూగుల్లో టెస్ట్ చేస్తే ఎలక్ట్రానిక్స్ దొరుకుతున్నాయి అని చెప్తే, ఇక్కడికి వస్తే బ్యాడ్ లక్ ఏంటంటే మ్యాక్స్ ప్రో 13 Max Pro ఇక్కడ కూడా లేదంట. యాక్చువల్లీ ఇక్కడ కూడా 1 వీక్ 2 వీక్స్ పడుతుందంట. అంటే ఆన్లైన్ బుక్ నడుస్తుందంట. కానీ లక్కీగా ఎందుకు సరే మేనేజర్ని ఊరిని కామెడీగా అడిగిన. యాక్చువల్గా ఎవరినో ఒకరు క్యాన్సిల్ చేసుకుంటారు కదా, అంటే మన సినిమా టికెట్ చిన్నప్పుడు క్యాన్సిల్ చేసుకుంటారు కదా, అలా ఎవరైనా క్యాన్సిల్ అంటే సరే నేను నిజంగా కంప్లీట్ చూస్తున్నాడు. 10 minutesలో భయ నిజంగా ఒక్క ఫోన్ ఉంది, ఒకటే ఫోన్ ఉంది, అది ఎవరో క్యాన్సిల్ చేసుకున్నారంట. లక్కీగా నిజంగా ఆ ఫోన్ మీద శ్రీవాణి పేరు రాసినట్టు ఉంది. నిజంగా అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనమాట. అసలు సూపర్. నేను మాత్రం బిందాస్ హ్యాపీ. బట్ అయితే అదేదో కలర్ అన్నాడు శివాని. ఆ కలర్ అంటే ఎక్కువ తీసుకుంటారు. నేను అన్న కలర్ ఏముంది, వెనకాల పౌచ్ చేసుకోవచ్చు, ఆ ఒక్కటే లక్కీగా ఉంది. అది కూడా 1 TB. ఎస్, సో నా అదృష్టం ఉంది. కంగ్రాట్స్. సో ఇప్పుడు దాని ప్రాసెస్ చాలా టైం పడుతుంది. మెయిన్ దాని కాస్ట్ వచ్చేసి 1,79,000, ఆల్మోస్ట్ 80,000, 1,80,000, 79,000 అంటే 1,80,000 అంట. అమ్మ బాబోయ్. సో మనం అంత డబ్బులు పెట్టలేం కాబట్టి లోనే శ్రీవాణి, నీకు అంత అన్ని ల్యాక్స్ పెట్టి నీకు అవసరమా సెల్ ఫోన్ అని అడుగుతారా? డెఫినెట్ గా మా ప్రొఫెషన్ అనేది అదే. ఫొటోస్ దాంట్లోనే ఉంటాయి, రీల్స్ దాంట్లోనే ఉంటాయి, కొన్ని యూట్యూబ్ బ్లాగ్స్ దాంట్లోనే ఉంటాయి. సెల్ ఫోన్ తోనే మా ఇన్కమ్ కూడా. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇంత డబ్బులు పెట్టి అవసరమా బలుపా ఏదో కొంతమంది అంటుంటారు. కానీ నిజంగా చెప్తున్నాను, పర్లేదు అండి. మేము త్వరలో చాలా టూర్స్కి వెళ్ళబోతున్నాం. సో వీడియో తీసుకోవడానికి ముఖ్యంగా దానికోసం తీసుకుంటున్నాం అండి. ఎందుకంటే చాలా మంది కమెంట్స్ కూడా పెడుతున్నారన్నమాట, మీ ఫోన్ క్లారిటీ బాగాలేదు, మీ వీడియో క్లారిటీ బాగాలేదని. సో కొన్ని సెల్ ఫోన్స్ తీయడం వల్ల అలా వస్తున్నాయి. మా కెమెరా అప్పుడప్పుడు కొంచెం లేట్ అయినా సరే, ఏదైనా మంచిగా చూసాం అనుకోండి, సెల్ ఫోన్లో షూట్ చేసినా సరే బాగా రావాలి అంటే ఈ ఫోన్ కావాలి. అండ్ ప్రతి చోట కెమెరా అనేది కూడా మనం క్యారీ చేయలేం. సెల్ ఫోన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనం షూట్ చేస్తాం. కొన్ని చోట్ల కెమెరా ఎలో చేయరు. యాక్చువల్గా సెల్ ఫోన్ అంటే ఏదో ఫోటో లేదు అనుకుని ఎలో చేస్తారు, మనం వీడియో తీసేది. ఇలాంటి సీక్రెట్లు చెప్పకూడదు. సో ఇంతసేపు చక్కగా లోన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు డౌన్ పేమెంట్ అనేది కడుతున్నారు, అది కూడా 2 కార్డులోంచి. అది కూడా చెప్పేసి మొత్తం కట్టడం. ఎందుకంటే లోన్ అంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అవునా? ఈ ప్రాసెస్ లో కొంచెం సోది కదా అని చెప్పేసి నేను లేనమాట. ఏం జరిగిందో నాకు తెలియదు, అదంతా ఆయన చూసుకున్నారు. అయినా 50 is done. I will do one thing. I will do one more 45 like this. చేయండి. గవర్నమెంట్ బ్యాంక్స్ మన డబ్బులు దాస్తుంది అన్నమాట. అట్లా నీట్గా తక్కువ డ్రా చేపిస్తుంది. నాకు ఇప్పటివరకు మీ ఏటీఎం పాస్వర్డ్ తెలియదండి. గూగుల్ పే పాస్వర్డ్ తెలుసు. 50 sir. I think the limit is 50 only. 30 చేయండి. మొబైల్ వచ్చిందా? మొబైల్ వచ్చింది. అసలు అది కూడా వదలట్లేదు కదా సందీప్, చేతిలో పట్టుకొచ్చేది కూడా షూట్ చేస్తున్నావు కదా. సందీప్ మామూలుగా The limit is only 50. ఓకే, ఇప్పుడు నేను మీకు ఐడియా చేస్తాను. ఇంకా పేమెంట్ అవ్వలేదు. శివాని 13 Pro Max 1 TB 1 terabyte ఇంకా కొన్ని వందల సినిమాలు, వందల పాటలు పడుకొని దొరలొచ్చు. కాదులే కానీ బా ఎన్నన్న వీడియోస్ చక్కగా సేవ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కి
ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం కాబట్టి నేను యూట్యూబ్కి మంచి కెమెరా కూడా ఎప్పుడైనా మన సందీప్ బీసీగా ఉండి రాలేకపోతే సో సెల్ ఫోన్లో షూట్ చేసుకోవచ్చు మనం. ఎస్, ఫైనల్లీ 13 Pro Max ఉంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. చక్కగా ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి, కొత్త కొత్త ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కూర్చుందామా? చేసుకో. ఎంత బాగుందండి కదా, సూపర్. ఓపెన్ చేద్దాం. వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. నేను ఓపెన్ చేయముందు దేవుడు ముందు పెడతాను ఒకసారి. దేవుడు ముందు? ఎక్కడ దేవుడు అంటే ఇక్కడ వినాయకుడు ఉండేమో చూడు. ఇక్కడ దేవుడు బొమ్మలు ఉండవా? అలా ఓ పని చేయి, నాకు ఐడియా వచ్చింది, అద్భుతమైన ఐడియా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఏ వినాయకుడు కావాలో సెలెక్ట్ చేసుకో. ఏమండి విన్న పరువు తీస్తున్నారండి. పరువు తీయడం తల్లి, నీకు వినాయకుడు సెంటిమెంట్ కదా. బా, ఇది కలకల కలకల ఆడిపోతుంది వినాయకుడు. కలకల ఆడిపోతుంది వినాయకుడు. నా పరువు తీస్తున్నారండి మీరు. ఇక్కడ పెట్టి ఇంకేంటి పెట్టు సెల్ ఫోన్. వినాయకుడు ఫోటో అన్నావు కదా. చెప్పులది కొబ్బరికాయ కూడా కావాలా? దాంట్లో పెడతాను నెట్లో. నవ్వుతున్నారు దేవుడు దేవుడు ఏ పరువు తీస్తున్నాబ్బా. చలో నా పరువు తిండికనే ఉంటాడు మా ఆయన. సరే ఇంకా రా, ఇంకా చాలా తీస్తే ఓపెన్ చేసాయి. ఇక్కడ చూపి వెనకాల ఏమేమి ఉన్నాయో. ఏం బాబా, అవన్నీ తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, వావ్. లక్ష 80,000. వావ్. ఇంతకుముందు 11 Pro, ఇది నాది. కొంచెం ఇంచుమించు ఒకటే కలర్. 13 Pro Max నాది లేటెస్ట్ ఫోన్. ఇది 13 Pro, సారీ ఇది 11 Pro. శ్రీవాణి దీంట్లో ఫ్రంట్ కూడా 4 కెమెరాలు వచ్చాయి చిన్నగా. ఫ్రంట్ కూడా 4 కెమెరాలు. బాగుంది బాబు. పాత ఫోన్ కొత్త ఫోన్ ఒక క్లిక్ తీసుకుందాం సరదాగా, మళ్ళీ పాత ఫోన్ వెళ్ళిపోద్ది కాబట్టి. సో నాకు సిమ్ చేంజ్ అండ్ అలాగే కొత్త ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీకు డేటా ట్రాన్స్ఫర్ ఏమైనా చేయాలి? డేటా ట్రాన్స్ఫర్ చేయాలి, సిమ్ వేయాలి, దాని తర్వాత కొత్త ఫీచర్స్ ఏమేమి వచ్చాయి, 13 Pro Max ఇంత కాస్ట్లీ ఎందుకు, నాకు ఇవన్నీ కూడా చెప్పండి. బేసిక్లీ 13 Pro Max ఏంటంటే మీకు కెమెరా, ఫస్ట్ థింగ్ ద కెమెరా. అవును, కెమెరా కోసం మెయిన్ వన్ తీసుకోండి. యూ హ్యావ్ ఎ గుడ్ కెమెరా విచ్ కమ్స్ విత్ వైడ్, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో షాట్. ఇవి ఏంటంటే బేసిక్గా మీరు కెమెరా ఎప్పుడైనా జూమింగ్ చేస్తారు అనుకోండి. ఒకసారి చూపిస్తారా? సో బేసిక్లీ విల్ డూ ఫస్ట్ వన్ థింగ్ మ్యామ్, విల్ ట్రాన్స్ఫర్ ఫస్ట్ డేటా. బాక్స్ లో ఏమేమి వచ్చాయి మీకు? బాక్స్ లో చూడండి ఫోన్ అండ్ కేబుల్ అండ్ యూజర్ మాన్యువల్ వస్తుంది. అదేంటి అడాప్టర్ రాదా? అడాప్టర్ నో దే ఆర్ నాట్ గివింగ్. ఏదో ఒకసారి అది చూడలేదు, ఫోన్ ఎక్సైట్మెంట్ లో అసలు చూడలేదు. మనకు 12 సిరీస్ నుంచి అనేది మనకి అడాప్టర్ ఇవ్వలేదు. అడాప్టర్ మళ్ళీ కొత్తది తీసుకోవాలా? కొత్తగా సెపరేట్ గా తీసుకోవాలి. అది వచ్చి మీకు 20 watts చార్జర్ ఉంటుంది. ఓకే, అది ఎంత కాస్ట్ ఉంటుంది? అది మీకు 1900 ఉంటుంది. దట్ విల్ చార్జ్ 45 minutes లో మీకు ఫుల్ చార్జ్ అవుతుంది. సో బేసిక్లీ దే హావ్ రిమూవ్డ్ ద USB అనేది. నౌ ఆల్ ద ఫోన్స్ కమింగ్ విత్ ఫోన్ అండ్ అడాప్టర్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇది ఏంటంటే ఫ్రమ్ యాపిల్ అలా ఉందన్నమాట. సో మీకు యూజర్ మాన్యువల్ అండ్ విల్ గెట్ వన్ పిన్. యూ క్యాన్ రిమూవ్ యర్ సిమ్ కార్డ్, అది పెట్టడానికి ఇస్తాడు. అండ్ కేబుల్, వన్ యూజర్ మాన్యువల్ కూడా ఇస్తాడు దీంట్లో. దిస్ ఇస్ యూజర్ మాన్యువల్. అండ్ మీకు ఇక్కడ దీంట్లో యాపిల్వి లోగోస్ కూడా ఇస్తారు. లైక్ యూ క్యాన్ ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు, లైక్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే కార్, బైక్, ఎనీథింగ్. అండ్ ఇది వచ్చి మీకు సిమ్ ఇంటించింది. ఇది ఏంటంటే మీకు మీ పాత ఫోన్ కొత్త ఫోన్లోకి సిమ్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా కాస్ట్లీ ఐటమ్ ఇచ్చారు నిజంగా ఈసారి బాక్స్ లో. పిన్ ఓపెన్. Yes, it is a costly, ma'am. It is if you మీరు purchase చేస్తే this pen is costly 500 rupees. అదే మామూలుగా ఇంతకుముందు ఫోన్లో అయితే ఐఫోన్ కంటే ముందు మా సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసి తీసేవాళ్ళం. సో ఇప్పుడు నా పాత ఫోన్ ఉంది కదా, దీనికి రాదు, సపరేట్ గా పర్చేస్ చేయాలి. ఇక్కడ మీ దగ్గర ఉందా? అవైలబుల్ ఉందా? ఉంటుంది, చెక్ చేస్తాను. సో నా పాత ఫోన్ నుంచి సిమ్ తీసేసి కొత్త ఫోన్లో వేసేస్తున్నారు. అంటే సిమ్ కార్డు కొత్త మొబైల్కి కంపల్సరీ వేయాల్సి వస్తుంది. సో వేస్తే ఏమవుతుందంటే మీకు డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. మీకు కోడ్ వస్తుంది, జస్ట్ స్కాన్ చేయాల్సి వస్తుంది. స్కానర్ ఎంత కొత్తగా ఉందో. సో ఇక్కడ నుంచి కొంచెం మీకు స్మాల్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ పాస్వర్డ్ దీంట్లో టైప్ చేయండి. సో నెక్స్ట్ మనం వైఫై కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది.
ఒకసారి ఇట్లా మస్తు ఉంది స్పీకర్ అంట. స్పీకరా? పాతకాలంలో రేడియోస్ ఉండేవి ఇట్లా. నా చిన్నప్పుడు నేను చూస్తున్నాను. అవును, మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేది రేడియో. ఓ పాట పెడదాం, చదువు స్టెప్ వేద్దాం, సౌండ్ చూద్దాం ఎలా వస్తుంది. స్పీకరా? స్పీకర్ అనేది ఇలా బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుని మనం ఎక్కడికి బయటకు వెళ్తే చదువు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వద్దులే, 50,000 అంట. మనం పాట మర్చిపోయి యూట్యూబ్ కాబట్టి మన పాట పెట్టాలి, వేరే పాట పెడితే ఎట్లా వేయలేము. సరదా పెడదాం. నవ్వుకుంటారేమో. కొత్త ఫోన్ వచ్చిన ఆనందంలో ఇంకా డాన్స్ చేస్తే కావాలండి. ఇక్కడ ఉంది, అందరూ నవ్వుకుంటారు. పొద్దు విక్కి 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 స్పీకర్ బాగుంది, సూపర్. స్పీకర్ గురించి మా ఇంటి చూడండి. స్పీకర్ అదే అబ్బా. నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ ఏదైనా వచ్చినప్పుడు పక్కగా ఉంది, బాగుంటుంది. కొన్ని మన ఆనందం మంది, మన ఇష్టం మంది. ఆనందం నాది, నువ్వెందుకు ఎక్సైట్ అయిపోతున్నావు అక్కడ? నాకు ఫోన్ వచ్చిందనా? ఓకే, అలానే అనుకో. అయ్యయ్యో, సరదా. ఇప్పుడు శ్రీవాణి పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్కి అంతా డేటా వెళ్ళిపోతుంది. అది 1 hour టైం పడుతుందంట. బట్ ఓన్లీ ఫోన్స్ ఒకటి లిఫ్ట్ చేయొద్దు అంటున్నారు. మన ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంట్లో వైఫై కనెక్ట్ అయిపోతుంది కాబట్టి డేటా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 1 hour చూపిస్తుంది. ప్లస్ కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయో ఇక్కడ ఒక ఫోన్ ఉంది, డెమో ఫోన్. ఒకసారి దీంట్లో చూద్దాం. దీంట్లో స్పెషల్ ఫీచర్స్ చూపించండి. నేను ఇక్కడ నిలబడినా? ఓకే, ఇది ఒకసారి కెమెరా ఆన్ చేసి చూపించారా? సూపర్ ఉంది. ఓకే, జస్ట్ ఎవరైతే మీరు ఎక్కడైతే నిలబడతారో దిస్ కెమెరా ఫోకస్ మీ మీదే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్డ్ అవుతుంది. ఓకే, సినిమాటిక్ మోడ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న షూట్ చూపిస్తాను, ఫిగర్ సెకండ్స్ ఉంటుంది. ఓకే, సపోజ్ మీరు వీడియో తీస్తున్నారు, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఏదైనా మనకి కొత్త వీడియో కావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. తను ఇక్కడ ఉంది, తను ఇక్కడ ఉంది, ఈ డాగ్ అక్కడ ఉంది, ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి. సో ఈ కెమెరా ఏం చేస్తుందంటే ఫోకస్ అంతా వాళ్ళ మీదనే పెట్టు. వెరీ గుడ్. సో మిగతా ఎట్లా ఉన్నది బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోతుంది. వండర్ఫుల్. శ్రీవాణి నా గుండెలో లేగింది అలజడి. చెప్పు విక్రమ్. సో చక్కగా వీడియో షూట్ చేస్తున్నారు, మరి క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఎస్, సినిమాటోగ్రఫీ ఫిలిం మోడ్ అంట. మా ఇద్దరం పట్టాలంటే ఫోకస్ మామూలు ఉండకూడదు. నేను చూసి సన్నగా కనబడుతున్నాను. చూడండి, పట్టుకుని ఎంత బాగుందండి ఇది. క్లారిటీ అది ఉంది. వావ్, సూపర్. సో నా సెలెక్షన్ బాగుందంటారు? నా సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. సూపర్, నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఎస్, ఫోకస్ అనేది పీపుల్ అంటే మిగతా అంతా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఓకే, మిగతా ఆప్షన్స్ కెమెరా స్పెషాలిటీ చెప్తున్నాను. ఇది మిగతా ఆప్షన్. మీ కెమెరాలో వీడియోస్ వస్తుంది, బేసిక్ మిగతా ఉన్నాయి. ఇది స్లో మోషన్ వీడియో మీకు తెలుసు. ఈ టైమ్లెస్ స్టాప్ అంటే మామూలుగా అది మెజర్మెంట్ చేసి తీస్తుంది. ఓకే, ఇది ఇంకోటి వచ్చి దిస్ ఇస్ కాల్డ్ లైడర్ సెన్సర్ అంటారు. ఓకే, ఇది ఏంటంటే మనకు నైట్ మోడ్ లో ఎక్కడైనా మనం నైట్ మోడ్ లో ఉన్నప్పుడు ఫోటో తీస్తాం కదా. సో ఇది అనేది కలర్ మీద బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఈవెన్ మీకు బ్రైట్నెస్ లో ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ ఉన్నప్పుడు మనకు ఫోటో తీస్తాం. సపోజ్ ఇక్కడ ఫోటో తీస్తాం, మన ఫోటోస్ అనేది కొన్ని అలా ఇవి అవుతుంటాయి కదా, బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్ దాన్ని క్లియర్గా ఇస్తుంది. ఓకే, సో చీకట్లో కూడా చక్కగా నీట్ గా ఫోటో తీసుకోవచ్చు. నైట్ మోడ్ అంటే దాటి కూడా మీకు చాలా బాగా వస్తుంది. ఓకే, ప్లస్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బ్యాటరీ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే మీకు సపోజ్ మీరు టాకింగ్ వాట్సాప్ అన్ని యూజ్ చేస్తారనుకోండి, ఈజీ 1.5 day 2 days వస్తుంది. మీకు ఈజీగా వస్తుంది. 1.5 day బ్యాటరీ. బ్రౌజ్ చేస్తారు చూసారా, బ్రౌజ్కి ఏంటంటే మీకు ఫోన్లో కొంచెం బ్యాటరీ అనేది కన్జంప్షన్
కాస్ట్గా అవుతుంది. బ్రౌజర్కి ఇదని కాదు, ఏ ఫోన్ అని తీసుకోండి, బేసిక్ మోడల్ తీసుకొని హై ఎండ్ మోడల్ తీసుకుంటే బ్యాటరీ, ఎందుకంటే మనం నెట్ యూస్ చేస్తాం కదా, ఈవెన్ ఇప్పుడు మన దగ్గర వైఫై ఉంటే మనం వైఫై యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు బయట ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా మనం డౌన్లోడ్ చేయాలి, దానివల్ల ఏంటంటే బ్యాటరీ అనేది కొంచెం ఫాస్ట్గా ట్రైన్ అవుతుంది. బట్ ఈవెన్ మీ కాల్స్ కానీ వాట్సాప్ కానీ ఇంకేదైనా అన్లిమిటెడ్ ఈజీగా మాట్లాడుకోవచ్చు. సూపర్. ఇంకోటి నేను చెప్పినట్టు 20 వాట్స్ అడాప్టర్ ఉంది, అది మీరు తీసుకుంటే 45 minutes ఫుల్ ఛార్జ్. ఈవెన్ మీ దగ్గర మన దగ్గర ఉంది, యూ క్యాన్ యూస్ 30 వాట్స్ ఛార్జర్ ఆల్సో. ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ టైం. అంత అవసరం లేదు, ఛార్జింగ్ బేసిక్గా ఏంటంటే మనం సజెషన్ కస్టమర్కి మన దగ్గర యాక్సెసరీస్ ఉంటుంది. అవును. లైక్ యాపిల్ కేర్ ప్లస్ ఉంటుంది, మీకు యాపిల్ కేర్ ప్లస్ అయితే నేను చెప్పాను నేను మీకు. ఇది ఏంటంటే డైరెక్ట్ యాపిల్ నుంచి ఉంటుంది, నాట్ ఏ థర్డ్ పార్టీ. ఇది ఏంటంటే డైరెక్ట్ మీకు 2 years వారంటీ వస్తుంది. ఇయర్లీ 2 times మీకు ఫిజికల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవర్ అవుతుంది. బెనిఫిట్ ఏంటంటే మీకు సపోజ్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాని కింద పడినప్పుడు మనకు అన్నెసరీ యూనిట్ పే పగిలిపోతే మీకు 30 నుంచి 35,000 ఉంటుంది. సో మీరు యాపిల్ కేర్ ప్లస్ ఇస్తున్నారు అనుకోండి, స్క్రీన్ పగిలిపోతే 2,500 రూపీస్ పే చేస్తారు, దెన్ రిప్లేస్ ద స్క్రీన్. అక్కడ ఏం మీకు అడగరు, ఎలా పగిలింది, ఎలా కింద పడ్డది, ఏందని వాళ్ళు అడగరు. సపోజ్ మీ ఫోన్ కంప్లీట్ డ్యామేజ్, సో ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 80,000 to 90,000 రూపీస్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు యాపిల్ పే ప్లస్ ఉంటే జస్ట్ మీరు సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు ఫస్ట్, దెన్ సీ ద ఫోన్ కండిషన్. సపోజ్ ఓన్లీ ఇంకా గ్లాస్ కింద పడి గ్లాస్ క్రాక్ అయిపోయింది, ఇది పగిలిపోయింది అనుకోండి, మీకు జస్ట్ పే 8,900 రూపీస్ and they will give you new phone. They will take this phone and they will give you new. So basically Apple Care Plus ఏంటంటే డ్యామేజ్ అయితే అంతా కూడా డ్యామేజ్ కాదు, జస్ట్ లైక్ ఇప్పుడు మనం బైక్ నడిపించుకున్న కింద పడి అది కూడా ఆప్షన్ యాపిల్ నుంచి ఇస్తారు. బట్ ఏంటంటే 1% చెప్తున్నారు, కండిషన్ ఎట్లా అంటే ఒక పార్ట్ మిస్ అయినా కానీ వాళ్ళు చేయరు. మామూలుగా మనకి ఏదైనా ఫిజికల్ మొత్తం ఇది కూడా వాళ్ళకి అనుకున్న ప్రాబ్లం లేదు, బట్ దీనిలో కాంప్లైంట్ అనేది మిస్ అవుతుంది, వాళ్ళు చేయరు. ఓకే అదొకటి మీకు యాపిల్ నుంచి ఉంటుంది. సో ఇప్పుడు దీనికి జస్ట్ సినిమాటిక్ మోడ్ అనేది ఎక్స్ట్రా ఉంది, కెమెరా క్వాలిటీ అంతేనా? క్వాలిటీ సినిమాటిక్ అని కాదు, మీరు ఈవెన్ ఫొటోస్ తీయండి, జూమింగ్ చేయండి, మీకు అన్నీ వస్తుంది. మీకు ఈవెన్ మీకు దగ్గర కానీ దూరం కానీ ఫొటోస్ తీసుకుంటే మీ జూమింగ్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మీకు 5x జూమింగ్ వస్తుంది. సో ఎలా జూమింగ్ చేస్తుంటే మీకు కెమెరాస్ అలా ఉన్నాయి, 3 కెమెరాస్ అలానే పనిచేస్తాయి. ఎలా అంటే ఫోటో ఎలా కావాలో అలా తీసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సూపర్. వర్తనా అండ్ ఇంకా దీంట్లో బ్యాటరీ కూడా బాగుంటుంది, చాలా కెమెరా. అండ్ మీకు కంపేర్ చేస్తే 20% బ్రైట్నెస్ కూడా పెరిగింది. కంపేర్ టు 12 Pro కూడా మీకు బ్రైట్నెస్ ఇది ఎక్కువ. అండ్ ఇప్పుడు 1 TB అనేది కూడా మిగతా ఐఫోన్ మనకు 512 అనేవాడు ఇచ్చేస్తుంది. ఇప్పుడు తను ఏం చేశాడంటే 1 TB కూడా ఎక్స్టెండ్ చేశాడు. ఫ్యూచర్లో మేబీ 2 TB కూడా రావచ్చు. ఓకే, బికాస్ కస్టమర్స్కి చాలా మందికి స్టోరేజ్ ప్రాబ్లం ఉంది. అవును, యాప్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంది. ఈవెన్ మీకు ఏంటంటే ఫొటోస్కి ముందు ఒక టైంలో కేబీలో ఎంబీలో ఇది ఎక్కువ తీసుకుంటాం. అవును, ఈవెన్ వీడియో షూట్ చేస్తారు. మనకి ఎక్కువ అంటే మనం ఏంటంటే పార్టీస్కి వెళ్తాము, మెయిన్ ఇప్పుడు షార్ట్ వీడియోస్ అందరికీ కూడా ఇది అలవాటు అయిపోయింది కాబట్టి మెయిన్ పర్సెంట్ ఫొటోస్ వాట్ ఎవర్ మన నీడ్కి తగ్గట్టుగా చక్కగా మెమరీ కూడా పెంచేశారు కాబట్టి హ్యాపీ. మెయిన్ ఇస్ స్టోరేజ్. కంప్లీట్లీ మెయిన్ ఇస్ ద స్టోరేజ్. స్టోరేజ్ అంటే మనం ఈవెన్ మనం కెమెరా క్యారీ చేసే అవసరం కూడా లేదు. అవును, థ్యాంక్ యూ అండి. నేను చెప్తున్నాను కదా, యూ విల్ లవ్ ద ఫోటోస్ ఇన్ దిస్. కెమెరా కూడా తీసుకుని వెళ్ళాలి, మెయిన్ దాని గురించే తీసుకున్నాం అన్నమాట. యూ లవ్ ద ఫోటోస్, ఐ యామ్ షూర్ ఆన్ దిస్. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నాది ఇంకా చాలా ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి నేను ఇంకా ఇలాగే ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మా పాపతో ఈ ఎక్సైట్మెంట్ షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఫోన్ మా పాపకు వెళ్ళిపోతుంది, అది అందుకే ఇంకెక్కువ ఎక్సైట్ అవుతుంది అనమాట. సో స్క్రీన్ గార్డ్ కూడా ఇక్కడ వేయించుకుంటున్నాను, బట్ ఇది కూడా ఏదో డిఫరెంట్ ప్రాసెస్లా ఉంది స్క్రీన్ గార్డ్ వేసేది. ఇదేదో వచ్చారు ఇలా ఉండింది, ఇదేదో ఓపెన్ చేశారు, చూపిద్దామని చూపిస్తున్నాను మీకు. స్క్రీన్ గార్డ్ కాస్ట్ కూడా 2000 రూపీస్. అండ్ ఇప్పుడు అడాప్టర్ కూడా తీసుకోవాలనుకుంటే అది కూడా 1900 అంట. స్క్రీన్ గార్డ్ వేసేటటువంటి కొత్త పద్ధతి డిఫరెంట్ గా ఉంది కదా. మామూలుగా అయితే దీనిలో ఇలా దాన్ని అంటించి ఇలా రబ్ చేసి అలా ఉంటుంది, ఇది డిఫరెంట్ పద్ధతి.
డస్ట్ క్లీనర్. డస్ట్ క్లీనర్. సేమ్ మన ఫేస్ కి లేడీస్ ప్యాక్ పెట్టుకుంటారు కదా, కండిషనర్ దిగానే అంత వచ్చేస్తుంది అలా డస్ట్ క్లీనర్. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారండి. వావ్. ఓఫో, సాట్రానిక్స్ లో స్క్రీన్ గార్డ్ వేయించుకోవడం వల్ల లాభం. స్క్రీన్ గార్డ్ వచ్చేసినట్టు ఇప్పుడు. వావ్. ఇంకా దీని మీద స్క్రీన్ గార్డ్ వస్తే ఇంకొంచెం ధైర్యంగా ఫోన్ ఇలా ఇలా పట్టుకోవచ్చు. పడేసా పర్లేదు. డన్.